నెక్స్ట్ సిక్స్త్ క్వెషను. ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్. ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వెషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ చూడండి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ టాన్ థీటా అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా దీని వాల్యూ చెప్పకుండా ఒక ఐడెంటిటీ తీసుకుందామండి. ఏంటది? సీకెంట్‌కి, టాన్‌కి రిలేట్ అయ్యి ఉన్న ఐడెంటిటీ ఏంటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అవునా కదా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోతుంది. సో, ఇది ఏ ఫార్మ్‌లో ఉందండి? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మ్‌లో ఉంది. అవునా కదా? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. అవునా? సో, మరి ఏ ప్లేస్‌లో ఏముంది? సీకెంట్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా కాదు. ఎందుకంటే స్క్వేర్ రెండింటికి కామన్‌గా ఉంది కదా! సో, ఏ ప్లేస్‌లో ఇంక మనకి ఏముంది? సీకెంట్ థీటా ఉంది. అలాగే బీ ప్లేస్‌లో ఏముందండి? టాన్ థీటా ఉంది. సో, ఏ ప్లస్ బీ అంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ ఏ మైనస్ బీ అంటే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు ఎంత? 1 ఓకే. ఇప్పుడు మనకి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అంటే ఎంత ఇచ్చారండి? ఎక్స్ అంటే దీని ప్లేస్‌లో ఎక్స్ రాసేసుకోవచ్చా? సో, ఎక్స్ ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1. దీని నుండి ఎక్స్‌ని ట్రాన్స్‌పోజ్ చేసేయండి. అప్పుడు మనకి సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎక్స్‌ని ట్రాన్స్‌పోజ్ చేస్తే 1/x అన్నమాట. సో, ఈ 2 ఈక్వేషన్స్‌ని దేన్ని ఈ ఈక్వేషన్‌ని మనం ప్లస్ గాని, మైనస్ గాని చేస్తే సరిపోద్ది. అయితే క్వెషన్‌లో టాన్ థీటా అడిగారు. టాన్ థీటా మనకి ఇందులోంచి కావాలంటే ఈ ఈక్వేషన్స్‌ని ప్లస్ చేయాలా? మైనస్ చేయాలా? చాలా సింపుల్ చూడండి. ఇప్పుడు టాన్‌కి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. కాబట్టి మనం ప్లస్ చేసామనుకోండి టాన్ పోతుంది. ఒకవేళ మైనస్ చేసామనుకోండి సింబల్స్ మారుతాయి కదా! అంటే మైనస్సు ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ మైనస్. సో, ఇప్పుడు సీకెంట్ పోతుంది. సో, మనకు సీకెంట్‌తో పని లేదు. అందుకని మైనస్ చేద్దాం. ఓకే. సో, క్వెషన్‌లో ఏదైతే అడుగుతున్నారో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా? సో, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. టాన్ థీటా ప్లస్ టాన్ థీటా అంటే 2 టాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1/x. సో, 2 టాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ 1 అని రాసుకోండి. మనం ఫ్రాక్షన్స్‌ని సింప్లిఫై చేస్తాం కదండీ! ఆ విధంగా చేసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1, 1/1 ఇంటూ ఎక్స్, ఎక్స్. 2 ఇక్కడ ఇంటూ చేస్తుంది. ఐ మీన్ 2 ఇక్కడ న్యూమరేటర్‌లో ఉన్నట్టు. యాక్చువల్లీ 2 అంటే 2/1 అన్నట్టు. సో, ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే డినామినేటర్ తెగిపోతుంది. అంటే ఫైనల్‌గా టాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2x ఈస్ ద ఆన్సర్.